హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేనండి. మా బాబుకైతే రాత్రంతా జ్వరమేని మా బాబుకి బాగాలేకపోతే నాకు ఇంకొద్దిగా బాగాలేనట్టుగా అనిపిస్తుంది. వాడికి తగ్గిందాకా నా మనసు అయితే ఏం బాగుండదు. నేనైతే ఆ విషయం మళ్ళీ చెప్తాను వీడియో మధ్యలో. ఇప్పుడైతే ఈరోజైతే కొద్దిగా లేట్‌గానే లేసాను. ఎందుకంటే మా బాబుకి బాగా జ్వరం అయ్యి రాత్రంతా అసలు నిద్ర పోకపోయినట్టుగానే ఉండును. అందుకని లేసేటప్పుడు కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా లేసిన తర్వాత కసువు తోసి కల్లాపు జల్లి ముగ్గైతే పెట్టేసుకున్నాను. దాని తర్వాత టిఫిన్ అంతా చేసేసి తిన్న తర్వాత ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాను. అంటే ఇంట్లో ఉండే చెత్త అంతా బయటకైతే తోసేస్తున్నాను అనమాట. గ్యాస్ దగ్గర చూడడానికి అంత బాగాలేదని గ్యాస్ మొత్తం నీట్గా తుడిచేసి ఇంకా ఇంట్లో మొత్తం చెత్త అంతా కూడా బయటికి తోసేస్తున్నాను. మా ఇంట్లోకి కొద్దిగా ఎక్కువ ఇసుగే వస్తుందండి. ఎండ అయితే వచ్చేసింది. అంటే మొత్తం టిఫిన్ అన్నీ చేసిన తర్వాత ఇంట్లో కసువు తోస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎండ వచ్చింది. మాకు ఈ ఎండ లోపల పడేటప్పుడు మా దేవుడి పట్టాల మీద పడుతుందండి. అంటే కరెక్ట్గా సూర్యోదయానికి మా దేవుడి పట్టాలకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకునేలోపు మా బాబు అయితే లేచాడు. ఈరోజు లేట్ అయిపోయిందిలేండి. అంటే రాత్రి అంతా నిద్ర లేనట్టుగానే ఉందుడు కదా. తెల్లవారి 5:30కి ఇలా అయితే నిద్రలోకి జారుకొని మళ్ళీ 10 గంటలకు అయితే లేచాడు. నాకు రాత్రి అయితే చాలా భయం వేసిందండి. ఎందుకంటే ముందు రోజు అంతా కూడా చాలా సరదాగా చాలా బాగా ఆడుకున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు కూడా నాతో చాలాసేపు ఆడుకొని పడుకున్నాడు. ఇంకా మధ్యరాత్రిలో సడన్గా అయితే విపరీతమైన జ్వరం వచ్చిందనమాట. అంటే వాడు బాగా నిద్రలోనే ఉన్నాడు. కానీ బాగా కలవరిస్తా మధ్యలో అయితే ఏడవటం ఇలా చేయడంతో నేను లేచి చూస్తే ఒళ్ళైతే బాగా కాలిపోతుందనమాట. ఇంకా చాలా వేడైపోయింది ఒళ్ళు. నాకైతే చాలా భయమేసింది. ఈ టైంలో ఇంత జ్వరం వచ్చిందని. అంటే అప్పుడు దాకా సరదాగా ఆడుకున్న పిల్లోడికి సడన్‌గా జ్వరం వచ్చేసరికి నాకు చాలా భయం అనిపించింది. ఇంకా మధ్యరాత్రిలో 4 గంటలకే లేసి వాడికైతే జ్వరం టానిక్ అయితే వేసేసి 5:30కి 5:15, 6కి నిద్రలోకైతే జారుకున్నాడనమాట. ఇంకా వాడు లేచిన తర్వాత ఒళ్ళైతే తుడిచానండి. తడిగుడ్డతో తుడిచాను. బాగా జ్వరం వచ్చిందనేసి ఇంకా తడిగుడ్డతో తుడడం అయిపోయిన తర్వాత అన్నం పెడుతున్నాను. అన్నం అయితే ఫోన్ చూపిస్తా పెడితేనే అన్నం తింటాడు. అన్నం తినడం అయిపోయిన తర్వాత ఇంకా టానిక్ అయితే వేస్తున్నాను. అంటే రాత్రి ఎప్పుడో వేశాను కదా. మళ్ళీ 4 గంటలకు ఒకసారి 4 గంటలకు ఒకసారి జ్వరం మందు వేసుకుంటే మళ్ళీ జ్వరం రాకుండా పిల్లోడు అంటే వీక్ అవ్వకుండా ఉంటాడనేసి 4 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 గంటల తర్వాత వేసుకుంటాను అలా జ్వరం మాత్రం. అలాగే ఏమంటారు డాక్టరు. ఇంకా ఈ ఒక్కరోజు అయితే చూస్తాను. ఈరోజు రేపు కూడా ఇలానే ఉంది అనుకుంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను. ఇంకా టానిక్ అయితే వేయడానికి అస్సలు సహకరించటం లేదండి. ఏడుస్తున్నాడు, వద్దనేస్తున్నాడు. చిన్నగా ఎట్టగొట్టు బతిమాలీస్ అయితే వేయడానికి వాడినైతే బాగా బతిమలాడుతున్నా సరే వేసుకోవటం లేదు. మామూలుగా అయితే మా వైష్ణవు చాలా ఇష్టంగా మందులు అయితే వేసుకునేవాడు. ఈసారి ఎందుకు ఇంత మారం చేస్తున్నాడు నాకు తెలియటం లేదు. మామూలుగా వాడికి ఎప్పుడైనా సరే సడన్గా మందులు గుర్తొచ్చాయి అనుకోండి, నా దగ్గరికి వచ్చి అమ్మ మందు వేసుకుంటానమ్మా అనేసి కూడా అడుగుతాడు. వాడికి అంత ఇష్టంగా వేసుకునేవాడు. ఈసారి మరి అస్సలు ఇష్టపడటం లేదు వేసుకోవడానికి. ఇంకా చిన్నగా ఎట్టగొట్టు బతిమాలి బెదిరించేసి అయితే వేసేసాను. నేనైతే ఈ చాలాసార్లు జ్వరం వచ్చింది కానీ ఇంత ఇబ్బంది పడి వీడికి మందు అయితే ఎప్పుడు వేయలేదండి. జ్వరం మందు ఫస్ట్ టైం వేస్తున్నాను. అంత నీట్గా వేసుకునేవాడు కానీ నోరు చేదుగా ఉన్నట్టుంది. అందుకని వేసుకునివ్వటం లేదు. ఇంకా మందు వేసిన తర్వాత చిన్నగా బోధ చేసి కొద్దిగా తల అయితే బాగా వేడిగా ఉంది. ఒళ్ళంతా చల్లగానే ఉంది కానీ తల వరకు అయితే కొద్దిగా వేడిగా ఉందనేసి తడిగుడ్డు అయితే పెట్టాను. ఇంకా తడిగుడ్డు పెట్టి చిన్నగా మాటలు చెప్పేసి అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా మా బన్నీ గాడికి అయితే మా ఆయన వ్యాక్సిన్ వేయడానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాడండి. గవర్నమెంట్ హాస్పిటల్కి అని. అందుకనేసి బ్యాగ్లో అయితే వేసాను. మామూలుగా అయితే కూర్చోటం లేదు, కిందకైతే దూకేస్తుంది. అందుకని ఒక బ్యాగ్లో వేసిస్తే గమ్ముగా కూర్చొని అయితే చూస్తుంది. ఇంకా మందు వేయడానికి అయితే తీసుకెళ్లారండి వ్యాక్సిన్. అంటే కుక్క కరిచినా సరే మనకి ఏం అవ్వకుండా ఉండేదానికి ఆ వ్యాక్సిన్ అయితే వేస్తారు. ఇంకా మా బన్నీకి వ్యాక్సిన్ వేసుకొని తీసుకొచ్చేలోపు నేను వంట చేయాలనేసి బియ్యం అయితే కడుక్కొని కరెంట్ కుక్కర్లో అయితే పెట్టేశానండి.
అన్నం వరకు అయితే ఎప్పుడు కరెంట్ కుక్కర్లోనే వండేస్తాను. ఇంకా కూర అయితే కొనుక్కొని వచ్చిన ఆకుకూర అండి, తోటకూర. మా ఆయన నిన్నే కొనుక్కొని వచ్చారు. ఆ ఆకంతా కూడా మా అత్త నీట్గా అయితే ఒలిచేసి పక్కన పెట్టింది. ఇంకా కొద్దిగా ఎక్కువ నీటిలోనే ఆకైతే నీట్గా కడుక్కుంటున్నానండి. ఆకుకూర ఎంత బాగా కడుక్కుంటే అంత నీట్గా అయితే క్లీన్ అవుతుంది అనమాట. కొద్దిగా ఎక్కువ నీటిలోనే కడుక్కోవాలి. అందుకని నీరు వస్తున్నాయని పైప్ కింద పెట్టి మరి కొద్దిగా ఎక్కువ నీటిలోనే 2-3 సార్లు అయితే కడుక్కున్నాను. ఇంక ఈ ఆకుని కొద్దిగా ఆకు అయితే తాలింపు చేశాను, అదే ఫ్రై కూర. ఇంకొద్దిగా ఆకు తోటకూర పప్పు అయితే చేశానండి. 2 కూరలు అయితే 2 పక్కల గ్యాస్లో అయితే కొద్దిగా తాలింపుకి కొద్దిగా వేరేగా, పప్పు కూర వేరేగా 2 పక్కలు పెట్టేసి ఇంకా కూరలు అయితే చేసేసాను. 2 రకాలు ఎందుకు చేశానంటే ఆ కొద్దిగా ఆకులోన మా మామయ్య అయితే అసలు పప్పు కూర అయితే తినడానికి ఇష్టపడరండి. అందుకనేసి తాలింపు చేశాను. కొద్దిగా మా మామయ్యకి అంత సరిపోయినంత తీసేసి మిగతాది మా ఇంట్లో నేను మా ఆయన అయితే బాగానే తింటాము. మా అత్తకు కూడా పప్పుకూర అయితే అసలు ఇష్టం ఉండదు. అయినా సరే తాలింపు కొద్దిగా చేస్తే కొద్దిగా పర్లేదు, బాగానే తింటుంది. అందుకనేసి వాళ్ళిద్దరికీ తాలింపు అయితే చేసేసాను, అది ఫ్రై కూర. ఇంకొద్దిగా అయితే పప్పుకూర మేమైతే చేసుకొని తిన్నాము. మొత్తం మళ్ళీ పప్పుకూర చేసినా సరే తినరు, మా అత్త మామ అయితే తినరు. ఇప్పుడు మొత్తం తాలింపు కూర చేద్దామంటే అంతమందికి సరిపోయినంత ఆకు అయితే అక్కడ లేదు. అందుకని కొద్దిగా వాళ్ళకి చేసేసి మిగతాది పప్పు కూర అయితే చేశాను. ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత నీరు వచ్చాయండి. మంచినీరు అయితే పట్టుకుంటున్నాను. మేమైతే పైప్ నీరే తాగుతాము, అంటే బయట కొనుక్కొని తెచ్చి నీరు అయితే తాగమండి. మాకు ఇవే ఫస్ట్ నుండి అలవాటు. ఇవే ఒంటికి కూడా మంచిదంట. అందుకనేసి మేము ఎప్పటి నుండో ఈ నీరే తాగుతున్నాము. తాగడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా మంచినీరు పట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంట్లో వాడుకోవడానికి బకెట్లు అన్నీ నీట్గా కడిగేసి అయితే అన్నిటికీ కూడా నీరు మొత్తం పట్టేసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో మోటార్ అయితే ఉంది, కానీ మోటార్ అయితే చెడిపోయిందనమాట. ఇంట్లోకి వాడుకోవడానికి నీరు అయితే కావాలి కదా, అందుకని అన్నిటికి కూడా పట్టేసుకుంటున్నాను. మా మోటార్ ఇప్పుడు బాగు చేయాలంటే 2-3 వేలు అయితే అవుతాయండి. ఆ 2-3 వేలు పెట్టినా సరే మోటార్ బాగైనా సరే ఎక్కువ రోజులు అయితే ఉండదు. అందుకని కొత్త మోటార్ కొందామంటే ఇప్పుడు ఒక 5-6 వేలు అయితే కావాలి. ఇంకా అన్ని డబ్బులు పెట్టుకోలేక మాకు ఎలాగో ప్రతిరోజు కూడా ఈ పైప్ నీరు అయితే వస్తాయి. మాకు పెన్నా నది పక్కనేనండి, అందుకని నీరుకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు, ప్రతిరోజు వస్తాయి. కాకపోతే మోటార్ ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. పైప్ నీరు అయితే అవి ఎప్పుడు వస్తే మనం అప్పుడే పట్టుకోవాలన్నమాట. ఇంకా నీరు పెట్టడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి. గిన్నెలు అయితే ఇప్పుడు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే తెల్లవారు టిఫిన్ చేసి నుండి మళ్ళీ అన్నం చేసి మొత్తం అయిన తర్వాత గిన్నెలు అయితే దోముతున్నాను. ఈరోజు టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలు అయితే దోమలేదండి, ఎందుకంటే మళ్ళీ అప్పుడు దోమినా సరే మళ్ళీ మధ్యాహ్నం వంట చేసిన తర్వాత కూడా దోమాలనేసి 2 ఒకేసారి దోముకుంటే పని అయిపోద్దని ఇంకప్పుడైతే దోమలేదు. అందుకని కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ దోమేసి అయితే కడిగేసి నీట్గా అయితే ట్రేలో వేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ట్రేలోనే అలాగ వదిలేస్తాను, మంచం మీద అయితే ఆరబెట్టను. ఎందుకంటే మంచం రోజు ఎండలో వేయటం వల్ల నులకైతే పోతుంది. అందుకని మరి మంచం మీద అయితే వేయకుండా ఇంకా ట్రేలోనే ఆరబెట్టేద్దాం అనేసి ట్రేలోనే వదిలేస్తున్నాను. గిన్నెలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది. గిన్నెలు తోమేటప్పటికి కరెక్ట్గా టైం అయితే 12-12:30 ఇలా అయిపోయిందండి. అంటే వంట మొత్తం చేసిన తర్వాత గిన్నెలు అయితే దోమాను కదా. ఇంకా మా బన్నీకి అయితే ఇంకా వ్యాక్సిన్ వేయించుకొని ఇంటికైతే తీసుకురాలేదు. హాస్పిటల్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారో లేకపోతే డాక్టర్ ఇంకా రాలేదో. ఇంకా గిన్నెలన్నీ దోమేసాను కాబట్టి ట్రేలను పెట్టేసి ఎండలో అయితే పెట్టేస్తున్నాను. రోల్ మీద పెట్టేసి అయితే ఆరబెడుతున్నాను. ఆ రోల్ మీద దగ్గర అయితే బాగా ఎండ తగులుతుంది, గిన్నెలన్నీ నీట్గా ఆరిపోతాయని ఎప్పుడు రోల్ మీదే పెట్టేస్తాను. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తున్నాను. బట్టలు అయితే నావి, మా అత్తవి, మా మావివి, మా బాబువి, ఇంకా మా ఆయనవి, 5గురివి. ఇంకా మావైతే ఒక్కొక్క జత ఉంటాయి, కానీ మా బాబు అయితే ఒక 2-3 జతలు అయితే ఉంటాయండి. ఎందుకంటే వాడు అన్ని మారుస్తాడనమాట. అంటే మాది మట్టి నేల కాబట్టి ఎక్కువగా మట్టిలో దొర్లాడుతూ ఉంటాడు. ఇంకా అందుకని రోజుకు 2-3 జతలైనా వాడికి మారుస్తాను. అందుకని వాడికి కొద్దిగా ఎక్కువ బట్టలు అయితే ఉంటాయి. ఇంకా బట్టలు ఉతకడం అంటే ఉతికిన తర్వాత జాడించాలి, ఆరబెట్టాలి, ఆరిన తర్వాత తీసి మడత పెట్టాలి కాబట్టి ఉతకడం కొద్దిగా ఎక్కువ పనేనండి. నాకైతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది, అయినా సరే రోజు ఉతుక్కోవాలి, తప్పదు.
అందుకనేసి ఇంక ఉతుకుతాను. ఈ బట్టలు ఉతికేటప్పటికి టైం అయితే 1 అయితే అయిపోయిందండి. బట్టలు ఉతికిన తర్వాత మా అత్త, మా మామయ్య అందరికీ అన్నం పెట్టేసి నేను కూడా తినేస్తాననమాట. ఇంక బట్టలు ఉతకడం అయిపోతే నా పనులన్నీ అయిపోయినట్టండి. ఇంక మా వైష్ణవ్ అయితే బాగా పడుకోనున్నాడు కాబట్టి నాకు ఈ పనులన్నీ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా మా వైష్ణవ్ తెలిసుంటే ఇంక మీరే చూస్తారు ప్రతి వీడియోలోనూ వాడైతే ఉంటాడు. ఇంకా మా బన్నీగాడు అయితే వస్తాడండి. కానీ ఈరోజు అయితే వ్యాక్సిన్ అంట వేయలేదంట. ఎందుకంటే డాక్టర్ అంట రాలేదంట. ఇంకా అక్కడ ఉన్న నర్సులు అయితే దీనికి కొన్ని మాత్రలు అయితే ఇచ్చారు. అవి వేసుకుంటే దాని కడుపులో ఉన్న ఏవైనా పురుగులు గట్రా ఉంటే నులి పురుగులు ఉంటాయి కదా, అవి అయితే చచ్చిపోతాయంట. ఆకలి నీట్గా అయ్యి కుక్క బాగుంటుందని చెప్పారు. అది ఆ మాత్ర అరమాత్రే వేయమన్నారు. బాగా పొడి చేసేసి అన్నంలో కలిపేసి అయితే వేయమన్నారు. అందుకని బాగా నీట్గా పొడి చేసేసి అయితే అన్నంలో కలిపేసి అయితే బన్నీకి అయితే పెడుతున్నానండి. అదైతే ఫస్ట్ అయితే తినలేదు, కానీ మళ్ళీ దాని తర్వాత అయితే తిన్నది. నీట్గా కలిపేసి అయితే పెట్టమన్నారు. నేనైతే పెట్టాను, కానీ అదైతే ఫస్ట్ తినలేదు. ఆ అన్నం మీద కొద్దిగా అంగళవాడి పిండి ఉంటుంది కదా, బాలామృతం పిండి, ఆ పిండి వేయగానే మొత్తం అస్సలు ఏం మిగల్చకుండా అయితే నీట్గా అయితే తినేసింది. ఈ మాత్ర వేయటం వల్ల కడుపులో ఉండి ఏవో నత్త పురుగులు ఉంటాయంట, అవి చచ్చిపోయి బాగా ఆకలి అయితే వేస్తుందంట. అందుకనేసి ఈ మందు అయితే ఇచ్చారు. రేపైతే మళ్ళీ వ్యాక్సిన్ అయితే వేయించుకొని రావాలి. మా ఆయనకి ఏ పని లేకుండా ఇంటికాడ ఉంటే వ్యాక్సిన్ అయితే వేయించుకొని వస్తారు. వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేయాలండి. ఎందుకంటే మా బాబు ఇది ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. మా బాబు ఇప్పుడు పడితే అప్పుడు దాన్ని ఎలా పడితే అలా కొట్టేస్తూ ఉంటాడనమాట. ఇంకా మా బన్నీకి కొన్నిసార్లు కోపం వచ్చి కరవడానికి అయితే వస్తుంది. ఇంకా కుక్క కరిసిన ఏం కాకుండా ఉండడానికి అయితే వ్యాక్సిన్ అయితే వేపిస్తున్నాము. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.